పార్టీ బలపరిచిన మన పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మండల నాయకత్వం ఆధ్వర్యంలో నాకు గ్రామ పెద్దల సహకారంతో నాకు టికెట్ ఇవ్వడం జరిగినది. గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ నామినేషన్లు వేసి నాకు ఒక్కనికే చూపించినందుకు వారికి గ్రామ ఓటు ప్రజలకు, మా కాంగ్రెస్ పార్టీ కమిటీకి, అధ్యక్షునికి, ఉపాధ్యక్షునికి, కార్యదర్శికి, ఇంద్రమ్మ కమిటీకి, సీనియర్ లీడర్కు ప్రత్యేకంగా నాకు ఒకనికే నాకు ప్రకాష్ రెడ్డి నాయకత్వాన ఒక పేరు చూసాగానే వాళ్ళు నన్ను బలపరిచినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. 2019లో మా భార్యకు సర్పంచ్గా గెలవడం జరిగింది. ఈ గ్రామంలో చాలా అభివృద్ధి పనులు చేశాము. ఏంటిదంటే స్టార్టింగ్ డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనము, శ్మశాన వాటిక, గ్రామ పంచాయతీ బిల్డింగు, సీసీ రోడ్లు, సెంటర్ లైటింగు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము 5 సంవత్సరాలు. ఇప్పుడు నాకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం జరిగింది. నా పేరు కర్జుగుత్త గోపాలు. ఇప్పుడు ఈరోజు ముందు 5 సంవత్సరాలు ఏం చేసినామంటే ప్రజలకు తెలుసు, అభివృద్ధి పనులు చేసినాం. ఇక కొన్ని మిగిలిపోయినాయి. ఏంటి అంటే గ్రామంలో సీసీ రోడ్లు, పైపు లైన్లు, ఇంద్రమ్మ ఇండ్లు, తిగరాజపల్లిలో చాలా ఫ్యామిలీలు ఉన్నాయి. కాలనీలో గుడిసెలు చాలా ఉన్నాయి. ఇంద్రమ్మ ఇండ్లు మనకు చాలా కావాలి. ఎమ్మెల్యే గారికి కోరడం జరిగినది. మీరు సర్పంచ్గా గెలుచుకొని వస్తే మీకు అనుకున్న ఇండ్లు ఇస్తాను, అప్పుడు వచ్చినాక మాట్లాడంలేని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మా ఊళ్ళో పైప్ లైన్ చాలా ఉన్న సీసీ రోడ్లు కావాలి. మా ఊళ్ళో ప్రత్యేకంగా దేవాలయం అన్నది పాత గుళ్ళు అది శిథిలమైనవి. గ్రామస్తులు ఏదన్నా శివరాత్రి వచ్చినప్పుడు వేరే ఊళ్ళకు పోయి మహిళలు పోవడం జరుగుతున్నది. ఆ గుళ్ళకు చొరవ తీసుకొని మాయంలో అప్పుడు 5 ఏళ్ళు ఒక బొడ్రాయి పోషమ్మ తల్లిని కూడా నిలబెట్టడం జరిగినది. ఇప్పుడు కూడా మేము అనుకునేది ఏంటంటే ఒకటే లక్ష్యం, దేవుని గుళ్ళు ఇక్కడ అందరి సహకారంతో మా దగ్గర క్రిషర్లు ఉన్నాయి, అవి ఉన్నాయి. అందరి దగ్గర మనిషింత చందారూపంగా వేసుకొని ఎండోమెంట్ కింద కట్టి, మా మంత్రి గారు కొండా సురేఖ కూడా ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు కూడా ఇచ్చడానికి ముందుకు వస్తారు. అవన్నీ వాళ్ళ ఆధ్వర్యంలో ఎండోమెంట్ కింద కట్టి మా గుళ్ళు మేము నా లక్ష్యం ఏంటంటే నేను గెలిచినాక అదే లక్ష్యం పెట్టుకొని ఆ గుళ్ళు కూడా పూర్తి చేయగలుగుతా. అందరి గ్రామ ప్రజల సహకారంతోనే కూడా మళ్ళా అందరి సహకారం ఉంటేనే అప్పుడు బొడ్రాయి పోషమ్మ చేసినాం. ఇప్పుడు కూడా అందరి సహకారంతోనే అన్ని పనులు చేస్తామని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు మళ్ళా ప్రత్యేకంగా మా గ్రామంలో చాలా అభివృద్ధి పనులు అయినాయి. ఒక మహిళా బిల్డింగ్ లేదు, యూత్ బిల్డింగ్ లేదు. అవి కూడా గెలిచిన వెంటనే ఎమ్మెల్యే గారికి ఆయన దృష్టికి తీసుకుపోయి అన్ని పనులు చేపిస్తానని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఉంగరం గుర్తు రావడం జరిగింది. గుర్తుల ప్రకారం పైనే 1వ నెంబరు, 14వ తారీఖు ఎలక్షను. ఫస్ట్ 1వ గుర్తు మీద అందరూ ఓటేయాలి, ఉంగరం గుర్తు మీద. ఈ అమూల్యమైన ఓటేసి అందరు గెలిపించి అని తిగరాజపల్లి గ్రామ ప్రజలకు చేతులెత్తి దండం పెడుతున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అభివృద్ధి జరగాలంటే గోపాల్కే ఓటేయాలి.